కిమ్స్ హాస్పిటల్‌లో ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు. 'మైత్రి' మూవీస్ నుంచి గూడా వాళ్ళ బృందం వచ్చి ఆ భరోసా కల్పించారు. ఆర్థికంగా గూడా ఆదుకుంటాం. ఫస్ట్ మెడికల్ సపోర్ట్ బాబుకు అందిస్తున్నాం అని జెప్పేసి గూడా వాళ్ళు హామీ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం బాబు తండ్రి ఉండి ఒకసారి మాట్లాడదాం. బాబు పరిస్థితి ఏ విధంగా ఉందండి ఇప్పుడు? బాబు ఇప్పుడైతే వెంటిలేటర్ పైనే ఉన్నాడు. 48 అవర్స్ దాకా ఏం చెప్పలేమన్నారు. కొంచెం ఒక 5% రికవర్ అయినట్టు కొంచెం చెప్తున్నారు వాళ్ళ డాక్టర్స్. అంటే ఈరోజు 'మైత్రి' మూవీస్ వాళ్ళు ఎవరెవరు వచ్చారు? ఏం చెప్పారు? మీకు ఎలాంటి భరోసా కల్పించారు? అదే 'మైత్రి' మూవీ ప్రొడ్యూసర్ రవి సార్ వచ్చారు, బన్నీ వ్యాస్ సార్ వచ్చారు. వచ్చి హాస్పిటల్ డాక్టర్స్తోని అందరితోని మాట్లాడారు. ఏం ప్రాబ్లం ఉన్నా ఏం కేర్ అంతా వాళ్ళు తీసుకుంటాము. డాక్టర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్తోని ఇంట్రడ్యూస్ చేయించారు. వాళ్ళకి చెప్పాడు ఏమి ఉన్నా రెస్పాన్స్ మాదే, మొత్తం చూసుకోండి అని చెప్పారు అతను. అంటే మీకు ఎలాంటి భరోసా కల్పించారు? మీ భార్య చనిపోయింది. బాబు ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఎట్లాంటి భరోసా వాళ్ళు ఇస్తామని చెప్పారు? ఏం చెప్పారు అసలు మీతో మాట్లాడి? బ బాబుది మీరు వదిలేసేయండి సార్, బాబుది ఏమున్నా మేము చూసుకుంటాము. మీరు ఖాళీ గాడ్ ప్రే చేయండి అంతే. మా తరఫు నుంచి సపోర్ట్ అంతా బాబుకి ఉంటుంది. ఖాళీ మీరందరూ ప్రే చేయండి అంతే. మేము కోరుకునేది అంతే అని చెప్పాడు అతను. మీరు చెప్పండి వాళ్ళ బాబాయ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం. ఏం ఈరోజు 'మైత్రి' మూవీస్ వాళ్ళు వచ్చారు కదా! ఏం మాట్లాడారు మీతోని? ఎలాంటి భరోసా ఇచ్చారు? మాకు నమ్మకం ఇచ్చారు. మాకు ఏదైతే మేము రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ రెస్పాన్స్ అనేది వచ్చింది. రైట్ నో బాబు ఈజ్ ప్రియారిటీ అండి. ఆ లైఫ్ని కాపాడుకోవాలి. ఆల్రెడీ ఒక లైఫ్ని మేము లూజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకో లైఫ్ మేము కోల్పోవడానికి రెడీగా లేము. కాబట్టి ఆ లైఫ్కి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. మేము చూసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ మేనేజ్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళింది. మాకు ఒక అటెండర్ని అనేది అది చేయడం జరిగింది. సో రైట్ నో స్పెషల్ కేర్ అనేది స్టార్ట్ అయింది బాబు. ఈరోజు ఎవరెవరు వచ్చారు 'మైత్రి' మూవీస్? ఈరోజు 'మైత్రి' మూవీస్ నుంచి ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారు అండ్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ నుంచి బనివాస్ గారు వచ్చారు. ఏం చెప్పారు? భరోసా అంటే మెడికల్ సపోర్ట్ ఓకే. లైఫ్ పోయింది. వన్ లైన్లో అదే చెప్తున్నాను. రైట్ నో బాబు రిటర్న్ మళ్ళీ ఎలా అయితే థియేటర్కి వచ్చాడో అలా కాకుండా ఇప్పుడు రికవర్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడికి బాబు కోలుకోవడానికి కావాల్సిన సాయం మొత్తం వాళ్ళు చేస్తామని చెప్పారు. మీరు దేనికి టెన్షన్ పడకండి, మీరు ఏది చేయండి, ఎన్ని రోజులు లైక్ 10 days 15 days బాబుకి ట్రీట్మెంట్ ఆర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు చేసుకుంటాను అని చెప్పారు. అదే మాకు చెప్పారు. సో మేము అదే మీకు ఇప్పుడు చెప్తున్నాం. ఫైనాన్షియల్‌గా ఏమన్నా చెప్పారా? అదే అంటున్నా. ఇప్పుడు బాబుకి దాని గురించి ఇప్పుడు ఇంకా ఏమంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామనే చెప్పారు. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తారు. ఆ కైండ్ హార్టెడ్ అల్లు అర్జున్ గారు అని చెప్పారు. సో అది కూడా ఇప్పుడు ఫస్ట్ బాబుది కాబట్టి మేము అది ఉన్నాం. బట్ ఆ విధంగా కూడా ఆర్థిక సాయం అనేది ఏ సాయం కావాలనేది తర్వాత మనం చేస్తాము. దాంట్లో మీరేం టెన్షన్ పడకండి, భయపడకండి. కేసు అయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ మీద వీళ్ళందరూ. అంటే కేసు అయిన తర్వాతే వచ్చారా? ముందే చెప్పారా మీకు ఈ భరోసా? అదే అండి, ఇవాళ జరిగింది అది. ఇవాళ జరిగింది. రైట్ నో వాట్ ఎవర్ హ్యాపెండ్ రైట్ నో. నిన్నటి వరకు ఎలాంటి రెస్పాన్స్? నిన్న ఒక కాల్ అనేది వచ్చిందండి. ఒక కాల్ అనేది హాస్పిటల్కి ఆల్రెడీ వచ్చింది. అండ్ నిన్న ఈవినింగ్ బనివాస్ గారు 8 o'clockకి ఆల్రెడీ విజిట్ చేశారంట. బట్ మేము అంత్యక్రియల్లో ఉండడం వల్ల మాకు న్యూస్ వచ్చిందని. కానీ బనివాస్ గారు వచ్చారనేది ఇవాళ మాకు తెలిసింది. అది నిన్న వచ్చారని. కానీ మాకు ఒక న్యూస్ అయితే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ అనేది మాత్రం హాస్పిటల్కి వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సంధ్య థియేటర్లో బాబుతో పాటు ఎవరెవరు వెళ్ళారు? మీ ఫ్యామిలీ మెంబర్స్? ఆల్రెడీ నిన్న బిగ్ న్యూస్కి నేను ఇది చెప్పాను. మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఇన్సిడెంట్ అయితే అయింది, ఎలా అయింది అనేది మేము ఆల్రెడీ చెప్పాము. అది జరిగింది. కేసు గురించి డిస్కషన్ చేసి ఇప్పుడు కేసు రిలేటెడ్ గురించి ఎవరు ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు రైట్ నో దిస్ ఈజ్ నాట్ ద ప్రియారిటీ ఈజ్ లైక్ మనం ఏదైతే బాబుని కాపాడుకోవాలో అది ప్రియారిటీ రైట్ నో మాకు. సో దాని మీదే మాకు జరిగింది ప్రజెంట్ అయితే. అయితే ప్రస్తుతం బాబు కిమ్స్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 'మైత్రి' మూవీస్ నుంచి ఒక భరోసా ఈరోజు కల్పించారు. బాబుకు అయ్యే చికిత్స మొత్తం కూడా మేము చూసుకుంటాము. ఖచ్చితంగా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడామని చెప్పేసి కూడా బాబు కుటుంబ సభ్యులని ఈరోజు కలిసి 'మైత్రి' మూవీకి సంబంధించిన బన్నీవాస్తో పాటు మరికొంతమంది బృందం ఉదయం వచ్చి ఇక్కడ బాబు కండిషన్ కూడా చూసి వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీలైనంత త్వరగా బాబు కోలుకోవాలని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నాము. నిన్నటి నుంచి కూడా బాబు కండిషన్ అదే విధంగా ఉంది కాబట్టి కొంచెం రెస్పాన్స్ అవుతున్నాడు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి బాబు క్షేమంగా హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 'మైత్రి' మూవీస్ నుంచి బాబు అయ్యే చికిత్స ఖర్చంతా కూడా మేము భరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ప్రస్తుతం బాబు అయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బిగ్ టీవీ కూడా వీలైనంత త్వరగా బాబు కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. కెమెరామ్యాన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.